కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్డమ్ వచ్చింది కదా అని ఎలా పడితే అలా సినిమాలు చేయటం లేదు కన్నడ హీరో యశ్. ఆచితూచి అడుగులేస్తున్న యశ్ కాస్త గ్యాప్ తర్వాత టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపొందుతోంది. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ కీలకంగా నటిస్తున్నారని టాక్. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2025 సమ్మర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఇక టాక్సిక్ తర్వాత యశ్ మరో కొత్త సినిమా ప్రకటించలేదు. కానీ బాలీవుడ్ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రామాయణ్లో మాత్రం యశ్ నటించనున్నట్టుగా టాక్ ఉంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమాలో రావణుడిగా యశ్ నటించనున్నారు. భారీ బడ్జెట్ ప్రాజెక్టు కావటంతో ఈ పాత్రలో నటిస్తున్నందుకు గాను యశ్ ఏకంగా 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే విలన్గా ఇంత భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న హీరోగా యశ్ రికార్డు క్రియేట్ చేసినట్టే. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోల రెమ్యూనరేషన్ 100-200 కోట్ల వరకు ఉంటోంది. కానీ ఇప్పుడు విలన్గా యశ్కు 200 కోట్లంటే ఇదొక రికార్డు అనే చెప్పొచ్చు. ఇందులో నిజమెంతో తెలీదు కానీ యశ్ నెక్స్ట్ సినిమా కోసం మాత్రం ఆయన అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి టాక్సిక్, రామాయణ్ ఎలా ఉంటాయో చూడాలి.